చేప. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఏ ఫిషింగ్. ఈ ఛానల్లో వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ లొకేషన్లో అయితే చాలా పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్నాయని తెలిసింది. సో ఈ లొకేషన్లో ఫిషింగ్ చేయడానికి వస్తాం. ఈ వీడియోకి కనుక 100 లైక్స్ వస్తే ఈ లొకేషన్ అయితే షేర్ చేస్తాను గాయ్స్. ఇంకా ఈ వీడియో మీరు ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ పెట్టండి, సో దట్ నాకు తెలుస్తుంది మీరు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో. పదండి లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మన ఛానల్కి ఎప్పుడైతే 1000 సబ్స్క్రైబర్స్ అవుతారో అప్పటి నుంచి కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నా, సబ్స్క్రైబర్స్తో ఫిషింగ్. ఇంకా మనకి ఎప్పుడైతే 1000 సబ్స్క్రైబర్స్ అవుతారో అప్పటి నుంచి కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను, సబ్స్క్రైబర్స్తో ఫిషింగ్ అని. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనమైతే లొకేషన్కి అయితే వస్తాం. లొకేషన్ చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంది, కానీ ఇక్కడికి రావడానికి మాత్రం చాలా తిప్పలు పడ్డాం. చూస్తున్నారు కదా, ఫిషింగ్ లొకేషన్కి వెళ్ళడానికి మాత్రం చాలా స్ట్రగుల్ అవ్వాలి. రాళ్ళు ఉంటాయి, చాలా స్ట్రగుల్ అవ్వాలి. మొత్తానికి అయితే వస్తాం కదా, ఫిషింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. నేనైతే ఇప్పుడు నా రాడ్స్ సెటప్ చేస్తున్నా, రాడ్స్ అండ్ రీల్. నేనైతే ఈరోజు ఫ్లోట్ ఫిషింగ్ అయితే చేస్తున్నా, ట్రిపుల్ హుక్ పైన. చూద్దాం మనకి ఏమైనా లక్ ఉంటుందో లేదో. ఈ ఫ్లోట్ ఫిషింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఎవరికైనా ఫ్లోట్ ఫిషింగ్ ఎలా చేయాలో తెలియకపోతే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఫ్లోట్ ఫిషింగ్ ఎట్లా చేయాలో ఏందనేది ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఇంకా మేము బెయిట్కి ఏ పిండి వాడతాం ఏంటనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా పెడతాను. సో కామెంట్ చేయండి. ఫ్లోట్ ఫిషింగ్ అనేది ఇంట్రెస్టింగ్ ఉన్న అట్ ద సేమ్ టైం ఎగ్జాస్ట్ అయిపోతుంది. ఎందుకంటే మనం చేస్తున్న టైం మొత్తం మనం ఎండలోనే ఉండాలి, ప్లస్ దాని రాడ్ పట్టుకునే ఉండాలి. ఈ సమ్మర్లో ఫిషింగ్ చేయడం అంటే చాలా కష్టం. ఫుల్ ఎండగా ఉంది, చాలా ఎగ్జాస్ట్ అయిపోతున్నాం ఎండలో. కార్ ఫిషింగ్ అంటే ఇంకా ఎగ్జాస్ట్ అయిపోతాం, ఒకే దగ్గర అలా కూర్చొని ఉండాలి కదా. చూస్తున్నారు కదా, నేను ఒకటి కలుపుతున్నాను. దాన్ని రైస్ పాలిష్ పౌడర్ అంటారు, తెలుగులో అయితే తౌడు అంటారు. అయితే మనం ఫిషింగ్ చేసే ముందు ఫిషింగ్ లొకేషన్లో అయితే వేస్తాము, ఎందుకంటే ఫిషెస్ అన్ని ఒక దగ్గర గ్యాదర్ అయితే మనకి ఈజీగా ఉంటుంది క్యాచ్ చేయడానికి, లేకపోతే అసలు ఫిషెస్ అనేవి రావు. సో ఇదైతే మనం కలిపి ఇప్పుడైతే వేసేద్దాం వాటర్లో. ఇది మనం ఫిషింగ్ చేసే ముందు రోజు వేసుకుంటే చాలా బెస్ట్. తర్వాత రోజు ఫిషెస్ అన్నీ మనం ఫిషింగ్ చేసే దగ్గర గ్యాదర్ అవుతాయి. ముందు వేసుకోవడం చాలా బెస్ట్, 1 డే బిఫోర్ వేసుకుంటే బెస్ట్. ఇది కొంచెం చూడండి, ట్రిపుల్ హుక్ పైన అట్లా పెట్టాలి పిండి. పైన చూసారా ఫ్లోట్, అలా వాటర్లో వేసేయడమే. ఎప్పుడైతే చేప అనేది మనం పెట్టింది తింటుందో అప్పుడు పైన ఫ్లోట్ అనేది కింద లోపలికి వెళ్తుంది. సో అలా మనం ఫిష్ని లాగొచ్చు. చూసారు కదా, పెద్ద ఫిష్ అయితే మిస్ అయింది, చాలా పెద్ద ఫిష్, 7 kgs 8 kgs ఉంటుంది. సో చాలా డిసప్పాయింటెడ్, బ్రేక్ అయిపోయింది లైన్ అయితే. చూస్తున్నారు కదా, చెర వేసిన తర్వాత రోజు చూసారా ఎన్ని ఫిషెస్ గ్యాదర్ అయ్యాయో మా స్పాట్లో. సో చెర వేయడం చాలా ఇంపార్టెంట్ ముందు రోజు, ఫిషింగ్ చేసే ముందు రోజు. చూస్తున్నారు కదా, ఒక 50 ఫిషెస్ దాకా ఉంటాయి. ఇప్పుడు చూడండి ఫ్లోట్ అనేది లోపలికి ఎలా తీసుకెళ్తుందో ఫిష్. చూస్తున్నారు కదా యారో దగ్గర, చూసారు అలా తీసుకెళ్ళిపోయిందో, అట్లా తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు మనం ఒక జట్కా ఇవ్వాలి, లాగాలి, అప్పుడే ఫిష్ అనేది వస్తుంది. ఫ్లోట్ ఫిషింగ్ గురించి అయితే ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను, ఎందుకంటే చాలా కాంప్లికేటెడ్ ఎట్లా చేయాలో నెక్స్ట్ రాబోయే వీడియోస్లో అయితే చెప్తాను. ఫ్లోట్ ఫిషింగ్ ఎట్లా చేయాలి, మనం ఫిషింగ్ హుక్స్ అది ఎట్లా కట్టాలి, ఫ్లోట్ ఫిషింగ్కి ఫ్లోట్ ఎలా పెట్టాలి అనేది.
అంత పైకి వచ్చింది కదా. కింద 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 చూడరా, కింద చూడరా, చూడు కింద వాటర్ నిలిపోద్ది. ఊడిపోయిందా? అలాగే తీస్తారేంటి? చెంపలో చేయట్టు, చెంపలో చేయట్రా. చనిపోతారా గాయస్? ఫిష్ అయితే పడింది. వెనకెళ్ళి, నేను వెనకెళ్తే పడిపోతాను. ఫిష్ పడింది. 1 kg అబౌవ్ ఉంటుందేమో. 1 kg 1.5 ఉంటుంది. 5 ఉండదు, 1.25. 1.25. గాయస్ ఇప్పుడే దొరికింది ఫిష్. అదే చూసారా? అనుకోలేదు అసలు. లాస్ట్ మూమెంట్ లో పై వరకు ఎగిరింది చూసారా? ఇప్పుడే హరికి కూడా పడింది ఫిష్. సేమ్ అంత సైజ్ ఉంది. అన్ఎక్స్పెక్టెడ్ అసలు. అమ్మా, అనుకోలే ఎంత పెద్ద పడతాం. మొత్తానికి సక్సెస్ అయింది ఈరోజు. చూడండి కింద పడుతున్నా ఫిషెస్ ఎన్ని ఉన్నాయో. చూడండి ఇప్పుడు వెళ్ళే మూమెంట్ లో పడి